హాయ్, నేను మీ అనిల్ నాయర్ని. ఎవరైతే స్టూడెంట్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లో సిసాట్ అనే ఒక పేపర్ 2 కి భయపడుతున్నారో వాళ్లకు ఈ వీడియో రీల్స్ ద్వారా మీరు 80 డేస్ ప్రిపరేషన్ లో మీరు అనుకున్న క్వాలిఫైయింగ్ మార్క్స్ 67 మార్కులు రావడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పే ప్రయత్నాలు చేస్తాను. మొట్టమొదటగా మీ అందరికీ తెలుసు, ఈ సిసాట్ ఎగ్జామినేషన్ మనకు 80 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు. ఈచ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అయితే 2.5 మార్క్స్, నెగటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ అండ్ పెన్సిల్ పేపర్ 2 గంటల్లో అటెంప్ట్ చేయాలి. మినిమం 67 మార్కులు రావాలి. 80 రోజులు ఉంది. సార్ మ్యాథ్స్ లో నాకు 2011లో సిసాట్ పేపర్ అనౌన్స్ చేశారు. ఈ 14 సంవత్సరాల టాపిక్ వైజ్ అనాలిసిస్ చూసిన తర్వాత మ్యాథ్స్ లో మీరు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లు అన్ని మోడల్లో కవర్ చేయాలి. ఆ టాపిక్లు ఏంటంటే అంటే నంబర్ సిస్టమ్ తప్పనిసరిగా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ దాంట్లో యూనిట్ డిజిట్, హైయెస్ట్ పవర్స్, ట్రైలింగ్ జీరోస్, పర్సంటేజెస్. 2011 నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ లో మినిమం ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ రాకపోవచ్చు. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఏరియాస్, వాల్యూమ్స్ ఇగ్నోర్ మాత్రం చేయకండి. వీటి మీద అన్ని మోడల్స్ కవర్ చేయండి. మీరు మ్యాథ్స్ లో మినిమం టు మినిమం అట్లీస్ట్ ఒక 10-15 క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుంటారు. ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్స్ కనుక వచ్చింది అనుకోండి, ఆరాంసే 35 మార్కులు మీ జేబుల్లో ఉంటాయి. విత్ లవ్, అనిల్ నాయర్.